ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యటించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే అవార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సమాజంలో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పరివర్తనకు, ఆర్థిక విప్లవానికి నాంది పలికినటువంటి సావిత్రిబాయి పూలే పేరు మీద అవార్డులు ప్రదానం చేసుకోవడం, మహిళా ఉపాధ్యాయులను సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. బస్ డిపో నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ దీక్షలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 3 దశాబ్దాలైనా కూడా తిరుమలగిరి మండల కేంద్రంలో బస్ డిపో నిర్మాణానికి నోచుకోలేదు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరుమలగిరి బస్ స్టేషన్లో, తిరుమలగిరి మండల కేంద్రంలో బస్ స్టేషన్ నిర్మిస్తే ప్రయాణికులకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని కూడా నిరసన ధర్నాలో పాల్గొన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. 15,000 రైతు భరోసా ఇస్తామంటూ మాట తప్పి రైతుల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానం నిరసిస్తూ పెద్ద ఎత్తున హైదరాబాద్ టు వరంగల్ జాతీయ రహదారిపైన ధర్నా చేపట్టడం జరిగింది. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా రైతు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యవసాయాన్ని నాశనం చేసేలాగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. 15,000 ఇస్తామని చెప్పి తీరా ఊసురుమంటూ 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కూడా సగం మందికి మాత్రమే ఇచ్చే విధంగా, సగం మంది మాత్రకి ఎగ్గొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ సంబంధించి రైతు భరోసా నిధులు మంజూరు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీదారులు దీక్షలో కూర్చున్నారు. గత కొన్ని రోజులుగా దీక్షా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 550 ఇళ్లను అందంగా నిర్మించారు. మాకు లాటరీ ద్వారా ప్రెసిడింగ్ పత్రాలను కూడా అందించారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందులో గృహప్రవేశం చేసుకోకుండా అడ్డుకుంటుంది. తమకు ఎలాంటి సదుపాయాలు కల్పించట్లేదు. దీంతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా శిథిలమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా సరే తమకు గృహప్రవేశం చేసుకునేలాగా అనుమతి ఇవ్వాలంటూ లబ్ధిదారులు పెద్ద ఎత్తున నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరానికి పలు పార్టీల నాయకులు కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ఇప్పటికే శిథిలమవుతా ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు లేక కొనరిల్లిపోతా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించి ఇతర నిర్మాణాలను కూడా చేపట్టి తమకు ఏదైతే లాటరీ పద్ధతిలో తమకు పత్రాలు ఇచ్చారో మా అందరికి కూడా అందులో గృహప్రవేశం చేసుకొని నివాసం ఉండేలాగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల డిమాండ్ చేస్తూ ఉన్నారు.